సర్ ఎన్యుమరేషన్ ఫారం ఎలా నింపాలి? కాలం వారీగా మనము ఈ వీడియోలో పూర్తి వివరణ చూద్దాం. ఈ ఫారంలో కొన్ని వివరాలు ముందుగానే అంటే ప్రీ ప్రింటెడ్ ముద్రించబడి ఉంటాయి. వాటిని మార్చకండి. మీరు ఖాళీగా ఉన్న కాలములను మాత్రమే పూరించాలి. ఎందుకంటే ముద్రించబడిన వాటిని మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇందులో భాగం 1 పై భాగంలోని వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎలక్టర్ నేమ్, ఎపిక్ అడ్రస్ అది ముందుగానే ముద్రించబడి ఉంటుంది. మీ పేరు, ఓటర్ ఐడి నంబర్, ఎపిక్ నెంబర్, చిరునామా సరిగా ఉన్నాయో లేదో పరిశీలించండి. ఎందుకంటే ఎలక్టర్స్ నేమ్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. తర్వాత సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, అసెంబ్లీ నెంబర్, పార్ట్ నెంబర్, స్టేట్ అని ఇవన్నీ కూడా ముందుగానే ముద్రించబడి ఉంటాయి. ఏమీ రాయాల్సిన అవసరము లేదు, ఎందుకంటే మన డేటా ఉంది కాబట్టి. ఇంకా మూడవది, అక్కడ క్యూఆర్ కోడ్ అనేది రాయవద్దు. ఇక ఓల్డ్ ఫోటో ముందుగా ముద్రించిన ఫోటో ఉంటుంది, దాన్ని మనం ఇప్పుడు కొత్తగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మా పేస్ట్ కరెంట్ ఫోటో ఇక్కడ మీ తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. స్పష్టమైన ఇటీవల తీసిన ఫోటో ఉపయోగించండి, ఎందుకంటే మనము ఇప్పుడున్న విధంగా పెట్టడమే మంచిది. ఇక భాగం 2, గత ఎస్ఆర్ 2002లో మీవి లేదా మీ బంధువుల వివరాలు. ఇది అత్యంత ముఖ్యమైన భాగం అని చెప్తున్నారు. పరిస్థితి 1, ఇందులో ఎడమవైపు బాక్స్ మీ పేరు 2002లో సర్ ఓటర్ జాబితాలో ఉంటే ఎడమవైపు డీటెయిల్స్ ఆఫ్ ద ఎలక్టర్ ఇన్ ద ఎలక్టరల్ రోల్ ఆఫ్ ద లాస్ట్ సర్ కాలంలో మీరు వాటిని రాయాలి. అక్కడ ఎలక్టర్ నేమ్ మీ పేరు, ఎపిక్ నెంబర్ ఉంటే నమోదు చేయండి. రిలేషన్ నేము తల్లి తండ్రి మీ వాళ్ళు ఎవరుంటే వాళ్ళు. అట్లాగే డిస్టిక్లో డిస్టిక్, ఏసీ అసెంబ్లీ నెంబర్, ఏసీ నెంబర్, అలాగే పార్ట్ నెంబర్, అట్లాగే సీరియల్ నంబర్ ఇవన్నీ కూడా అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది, ఎందుకంటే 2002లో కనుక ఉంటే. ఇందులో పరిస్థితి 2, కుడివైపు కాలం మీ పేరు 2002 జాబితాలో లేకపోయినా తల్లిదండ్రులు లేదా బంధువుల పేరు ఉంటే కుడివైపు డీటెయిల్స్ ఆఫ్ ద రిలేటివ్ కాలంలో నింపాలి. ఎందుకంటే అది మన వాళ్ళ పేర్లను అడుగుతున్నారు కాబట్టి బంధుత్వం యొక్క పేర్లు అక్కడ రాయవలసి ఉంటుంది. మీ బంధువు పేరు, తల్లి తండ్రి తాత నానమ్మ అమ్మమ్మ పేరు ఎవరిదైతే వారిది రాయండి, ఎందుకంటే ఆ పాతకాలంలో మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళమనే తెలుసుకునే ఉద్దేశం అనుకుంటా. ఎపిక్ నెంబర్ ఉంటే నమోదు చేయండి. రిలేటివ్స్ పేరు రాయండి, సరిపోతుంది. ఇక రిలేటివ్స్ నేమ్, బంధువు పేరు, ఆ వ్యక్తి తండ్రి భర్త పేరు ఇది వ్రాయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే బంధువు పేరు రాస్తే సరిపోతుంది. ఇంకా రిలేషన్లో ఆ వ్యక్తి మీకు ఏమవుతాడు అనేది మాత్రము రాయాల్సి ఉంటుంది. ఫాదరా, మదరా, లేకపోతే గ్రాండ్ ఫాదరా, హస్బెండా, అంటే ఇలా ఎలాంటి రిలేషను అనే విషయాన్ని మనం అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక డిస్టిక్, స్టేటు, అసెంబ్లీ నెంబర్, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు ఇవన్నీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కాలం వైజ్గా ఇవి నింపడము తప్పనిసరి. ఇక పరిస్థితి 3, 2002 జాబితాలో మీ పేరు లేదా కుటుంబాల సభ్యుల పేర్లు ఏది లేకపోతే పై 2 కాలములు ఖాళీగా ఉంచవచ్చు, ఎందుకంటే ఎవరిది లేకపోతే. ప్రస్తుతం అయితే బిఎల్ఓ సూచన మేరకు అర్హత పత్రాలు అందజేయాలి. తర్వాత పుట్టిన ధృవపత్రం, విద్యా సర్టిఫికేటు, పాస్పోర్టు, తల్లిదండ్రుల పత్రాలు మొదలైనవి ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఎవరిది లేనప్పుడు ఇవి అవసరం ఉంటాయి. ఒకవేళ ఉంటే మాత్రం ఇవన్నీ ఏవి అవసరం లేదు. ఇక భాగం 4, డిక్లరేషన్ కింద ఉన్న 3 ప్రకటనలు చదవాలి. ఆ ప్రకటనలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. వాటి సారాంశం ఏంటంటే, నేను లేదా నా కుటుంబ సభ్యులు ఇతర దేశ పౌరసత్వం పొందలేదు. రెండవది, నేను మరో నియోజకవర్గంలో ఓటరుగా నమోదు కాలేదు. మూడవది, తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని
నాకు తెలుసు. ఇవి కాషన్ మనం చదువుకోవాలి. ఇక భాగం 5 సంతకం. సిగ్నేచర్ చేయాలి, లేదంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి. ఎడమ చేతి వేలు పెట్టాలి. పురుషులు సంతకం లేదా ఎడమ బొట వేలు ముద్ర, మహిళలు సంతకం లేదా ఎడమ బొటనల వేలు ముద్ర, తేదీ తప్పనిసరిగా వేయాలి. ఎవరి ఫారం అయితే సమర్పిస్తారో ప్రస్తుతం ఆ వ్యక్తి ఊరిలో లభ్యంగా అంటే లేకుంటే ఏం చేయాలి మరి అనే ఆలోచన అందరికీ వస్తుంది. ఎనీ అడల్ట్ ఫ్యామిలీ మెంబరు ఓటరు అందుబాటులో లేకపోతే కుటుంబంలోని పెద్ద సభ్యుడు ఆ వ్యక్తి తరపున ఫారం మీద సంతకం చేయవచ్చు. పక్కనే సంబంధం ఫాదర్, మదర్, వైఫ్, సన్ ఎట్సెట్రా అని రాసి సంతకం చేసి ఆ ఫామ్ను ఇవ్వవచ్చు. మరి భాగము 6లో బిఎల్ఓ భాగము. ఇది బిఎల్ఓస్ అండర్టేకింగ్, బిఎల్ఓ సైన్, బిఎల్ఓ మాత్రమే పూరించాలి. దీంతో మీరు ఈ భాగంలో ఏమీ రాయకూడదు. ఇది వాళ్ళకు సంబంధించిన విషయం. అయితే ఫారం సమర్పించే ముందు కొన్ని చెక్ లిస్టు ఉంటాయి. మనం దేనికైనా చెక్ లిస్టు తాజా ఫోటో అంటించారా, పుట్టిన తేదీ సరిగ్గా చూసారా, మొబైల్ నంబర్ ఇచ్చారా, తండ్రి, తల్లి, భార్య, భర్త వివరాలు ఎవరైనా ఉంటే నమోదు చేశారా, 2002 సర్వ్ వివరాలు ఉంటే నమోదు చేశారా, సంతకం చేశారా, బిఎల్ఓ నుండి ఎక్నాలజ్మెంట్ తీసుకున్నారా. సంతకం పెట్టిన ఇంకో ఫారం మీకు బిఎల్ఓ ఇస్తారు, దాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్తున్నారు. బహుశా ఇది ఎక్నాలజ్మెంట్ అయ్యి ఉంటుంది. జాగ్రత్తగా దీన్ని మనము దాచుకోవాల్సిన అవసరము ఉంది. ఇంకా మరి మనం ఏం చేయాలి? ముఖ్య సూచన, ఫారం ఇచ్చేసి వెళ్ళిపోవద్దు. బిఎల్ఓ నుండి అక్నాలజ్మెంట్ లేదా రసీద్ తప్పనిసరిగా తీసుకోండి. అలాగే మీరు సమర్పించిన ఫారం మరియు జత చేసిన పత్రాల ఫోటో కాపీలు మీ వద్ద భద్రంగా ఉంచుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో మనకు ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share. Thank you everyone.